పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈసారి ఊహించని మార్పు కనిపించింది. ఇప్పటి వరకు ముస్లిం ఓటు బ్యాంకుగా భావించిన ఓటింగ్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది. మరోవైపు హిందూ ఓట్లు బీజేపీ వైపు భారీగా కేంద్రీకృతమయ్యాయి. ఈ పరిణామం మమతా బెనర్జీకి పెద్ద షాక్గా మారింది. అసలు బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగింది? ఏ ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు చీలాయి? బీజేపీ ఎలా లాభపడింది? భారత రాజకీయాల్లో చాలా కాలంగా ఒక నమ్మకం ఉండేది, హిందూ ఓట్లు కులాల వారీగా విడిపోతాయి, కానీ ముస్లిం ఓట్లు మాత్రం ఒకే పార్టీకి కట్టుబడి ఉంటాయని. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ముస్లిం ఓట్లు సమీకృతం అవుతాయన్న అభిప్రాయం బలంగా ఉండేది. కానీ 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఆ ఫార్ములాను పూర్తిగా మార్చేశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ హిందూ ఓటు బ్యాంకును ఒక్క తాటిపైకి తేగలిగింది. అదే సమయంలో మమతా బెనర్జీకి బలమైన ముస్లిం ఓటు బ్యాంకుగా భావించిన ప్రాంతాల్లోనే ఓట్లు చీలిపోయాయి. కాంగ్రెస్, సిపిఎం, ఐఎస్ఎఫ్, ఎంఐఎం, ఏజేయూపీ వంటి పార్టీలు ముస్లిం ఓట్లలో వాటా సాధించడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దగాం నియోజకవర్గం ఈ మార్పుకు పెద్ద ఉదాహరణగా మారింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారత్ కుమార్ జవార్ విజయం సాధించారు. 2021లో తృణమూల్కు 55% ఓట్లు రాగా ఈసారి అది 26%కి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఏజేయూపీ వైపు మళ్లాయి. దీంతో బీజేపీకి లాభమైంది. కాండి, జంగిపూర్, కరంఢిగి, అశోక్ నగర్, పండువా వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. తృణమూల్కు వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు విడిపోవడం, మరోవైపు హిందూ ఓట్లు బీజేపీకి సమీకృతం కావడంతో మమతా పార్టీ అనేక కీలక స్థానాలు కోల్పోయింది. కేవలం బీజేపీయే కాదు, కాంగ్రెస్, సిపిఎం, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు కూడా మమతాకు గట్టి దెబ్బ కొట్టాయి. భంగార్లో ఐఎస్ఎఫ్ నేత నవసాద్ సిద్దికీ విజయం సాధించగా డోంకల్లో సిపిఎం అభ్యర్థి గెలిచారు. ఫరక్కా, రాణీనగర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముస్లిం ఓటర్లలో వక్ఫ్ బోర్డు బిల్లు, ముస్లిం ఓబీసీ రిజర్వేషన్ల అంశం, ఉద్యోగాల కొరత, అభివృద్ధిపై అసంతృప్తి వంటి అంశాలు ప్రభావం చూపాయని చెబుతున్నారు. అంతేకాదు బీజేపీ భయం చూపిస్తూ మైనారిటీలను ఓటు బ్యాంకులా చూసిందన్న భావన కూడా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. టీఎంసీ ఓటమికి మరో ప్రధాన కారణం తృణమూల్ పార్టీ గత కొన్నేళ్లుగా సాఫ్ట్ హిందుత్వ వైఖరి అవలంబించిందన్న విమర్శ. ఇది కూడా కొంతమంది ముస్లిం ఓటర్లను దూరం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి బెంగాల్ ఎన్నికలు భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్కు సంకేతాలిచ్చాయి. ఒకప్పుడు కులాలి వారీగా విడిపోయే హిందూ ఓటర్లు ఇప్పుడు బీజేపీ వైపు ఏకీకృతమవుతూ ఉండగా, ఇప్పటి వరకు సమీకృతంగా ఉన్న ముస్లిం ఓట్లు విడిపోతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.